సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫారంలను అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ లిస్టుకు అర్హులైన వారందరి నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, వాటిని దుబ్బాక ఈఆర్ఓ పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం మండలంలోని పెద్దమాసాన్పల్లి, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, రాంపూర్ గ్రామాలలో నూతనంగా అంగన్వాడీ భవనాలను నిర్మించడానికి ప్రపోజల్ పంపించడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన స్థలం వివరాల నివేదికలను తహసీల్దార్ అందించినట్లు తెలిపారు. స్థల పరిశీలన తర్వాత నూతనంగా అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు అనుమతి రాగానే పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ అశోక్రాజ్, సీనియర్ అసిస్టెంట్ రాజమల్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలు నిర్మించే ప్రపోజల్ ఉంది. దానికి కావాల్సిన స్థలము మా తహసీల్దార్ గారి దగ్గర నుంచి నివేదిక ఇప్పుడే తీసుకోవడం జరిగింది. అలాంటి స్థలాలలో కొత్త అంగన్వాడీ సెంటర్స్ కట్టడానికి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. మరి నేను ఇక్కడ రావడానికి మన సమరీ డివిజన్లో ఓటర్ లిస్టు 1/1/2025 నాటికి ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళతో ఫామ్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. అది ఈఆర్ఓ దుబ్బాక లాగా దాన్ని పరిశీలించడం.